అనుకుని జడ్పీఎన్ఎఫ్ అంటే ఏంట్రా అని ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను. అడిగితే ఒక ఆయన మనం ఇక్కడ మాట్లాడింది టీవీలో చూసి రిటైర్ అయిపోయిన నరసింహమూర్తి గారు అని ఆయన బెంగళూరు నుంచి బుక్ పంపించాడు. ఈయన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయాడు. టీవీ నరసింహమూర్తి గారు ఈయన బుక్ రాశాడు, ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎంత గొప్పది అని. ఈ బుక్ ఆయన పంపించాడు, నా అడ్రస్ తెలుసుకుని నాకు ఈ బుక్ పంపించాడు. ఇది చదవండి, దీని మీదే జరుగుతుందంతా అని. ఇది చూసిన తర్వాత ఇక్కడున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అడిగాను, ఇలాగా నరసింహమూర్తి గారని అంటే అవునండి, మాకందరికీ కూడా ఆయన గురువు, ఆయన ఈ న్యాచురల్ ఫార్మింగ్కి చాలా చేశాడు. ఇది కాకుండా మీకు ఇదిగో పాలేకర్ అని ఒక ఆయన ఉన్నాడు, సుభాష్ పాలేకర్ అనే ఆయన, ఈయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. ఈయనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి క్యాబినెట్ హోదాలో అడ్వైజర్ ఈ జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి. ఈయనే మాకు అడ్వైజర్ అండి, ఇగో ఆయన బుక్ కూడా పంపుతున్నాడని ఆయన బుక్ కూడా పంపాను. ఈ రెండు చదివిన తర్వాత సరే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడాడు, ఎదురుకుండా కిళ్ళి కొట్టుకెళ్ళి మాట్లాడాడు, మనకెందుకు, ఇంత గొప్ప సబ్జెక్టు టేకప్ చేశాడు. చేసి ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఇది టేకప్ చేశాడని చెప్పి నేను అనుకున్నాను. ఈ లోపల ఈ మీడియాలో చూసే సల్దానా అనే ఆయన ఒక 47 పేజీలు రాశాడు. ఈయన ఎవర్రా అంటే ఎన్వైరన్మెంట్ సపోర్ట్ గ్రూప్ బెంగళూరు. వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఎన్జిఓ ఒకటి. ఈ గ్రూపు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అందరూ టాప్ క్లాస్, ఇంకా ఫీల్డ్లో హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ అంతా ఇందులో ఉన్నారు. వాళ్ళు ఇది రాసింది చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, ఇవన్నీ నిజమా, ఇలా కూడా ఉంటుందా, ఇంత దారుణమా, అసలు ఏంటిది. ఇక్కడ ఉన్నవాళ్ళలో వ్యవసాయం టచ్ ఉన్నవాడు చెరుకూరు రామారావుని అడిగాను, ఎక్కడైనా ఇలా జీరో బడ్జెట్ జరుగుతుందో చూడు, మన జిల్లాలోనే 12,000 ఎకరాలు జరుగుతుందని చెప్పి న్యూస్ ఐటెం పెట్టారు, ఎక్కడ జరుగుతుందో చూడంటే ఎక్కడో ఎందుకు మన తొర్రేళ్ళలో ఉంది, నడు వెళ్దాం అన్నాడు. 3 రోజుల క్రితం మేము తొర్రేళ్ళు వెళ్ళాం. ఓ 2 గంటల సేపు ఈ జీరో బడ్జెట్ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరూ, ఒక ఆయన దొండకాయలు పెంచుతున్నాడు, ఒక ఆయన వరేసాడు, ఒక ఆయన వేరే కూరగాయలు వేసాడు, మొత్తం అందరూ వాళ్ళ 1.5 గంటల సేపు అక్కడ తీసుకెళ్ళి తిప్పారు రైతులంతా. ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్సే, ఆయన మీద చంద్రబాబు మీద వ్యతిరేకంతో తిప్పిన వాళ్ళు కాదు. అయితే ఇక్కడ జీరో బడ్జెట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 90% వాళ్ళంతటా వాళ్ళు చేస్తున్నారు. ఈ ఎరువులు వాడటం వల్ల దానివల్ల సరైనటువంటి ఫుడ్లోంచి రావాల్సినటువంటి బలం రావటం లేదు. అందుకని ఎరువులు లేకుండా పండించుకుందామనే ఉద్దేశంతో ఆవు పెట్టుకుని ఆ ఆవు పేడ, ఆవు ఉచ్చ ఈ రెండూ కలిపి ఏవో కొన్ని పాలల్లో దాంట్లో కొన్ని మన మందులు అంటే న్యాచురల్ మందులు కలిపి పండిస్తున్నారు. ఒక ఆయన దొండకాయ రైతు వచ్చి ఏం చెప్పాడంటే, ఇంతే వస్తుందండి దొండకాయ, బజార్లో ఎవడో కొంటలేదు, అందుకని సరిగ్గా కోసే ముందు ఓ 4 బస్తాలు కొడతారు, ఓ బస్తా కొట్టేస్తున్నాం మేము పిండి. మరి ఇంకేం న్యాచురల్ ఫార్మింగ్ అంటే మరి మార్కెట్లో అమ్మాలి కదా, మార్కెట్లో సైజ్ సరిపోవట్లేదు, ఆవిడ కొంటలేదు, అందుకని లాస్ట్లో బస్తా పిండి కొడుతున్నాను, తప్పట్లేదు మాకు అంటే చెప్పాను. వేరే మార్కెట్ పెట్టండి, ఎక్కడో చాలామంది వచ్చి కొనుక్కుంటారు, ఇక్కడ ఏ రకమైనటువంటి ఎరువులు వాడని అమ్ముతున్నాం, పొద్దున్న 7 నుంచి 8 దాకా అమ్ముతారు, లేకపోతే 5 నుంచి 6 దాకా అమ్ముతారని చెప్పండి, అలా తీసుకురండి, నేను కూడా వచ్చి కొనుక్కుంటాను అని చెప్పాను. వాళ్ళలో ఎవరో కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు లేరు. కొంతమందికి 3 డ్రమ్ములు ఇచ్చారు. ఆ 3 డ్రమ్ములు నాతో పాటు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అశోక్ కుమార్ జైన్ కూడా వచ్చాడు. అతను చూసి వెంటనే ఫోన్ చేసి ఆ 3 డ్రమ్ములు కాస్ట్ ఎంత అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. మార్కెట్లో హోల్సేల్లో కొంటే 400 పడుతుంది, రిటైల్గా కొంటే 500 పడుతుంది ఒక్కో డ్రమ్ము, దానికి 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని వాళ్ళే చెప్పారు. ఏది గవర్నమెంట్ కనుక ఇచ్చినట్టయితే 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి అని. సరే గవర్నమెంట్ దాంట్లో అన్నింటిలోనూ అలా కొంత ఎక్కువ ఉంటుంది, అది కూడా పెద్ద పట్టించుకోవాలి. ఏదైనా ఇదేదో చాలా గొప్ప విషయం చేస్తున్నాడు ఈయన అనే అనుకున్నాను. ఇందులో ఏమి ఇచ్చాడంటే 16,600 కోట్ల రూపాయలు MOU చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి.
600 కోట్ల రూపాయలు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి. అంటే ఉచిత విద్య అందించడానికి స్టూడెంట్కి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామండి అన్నట్టుగా ఉంది. ఇది ఉచిత విద్య ఏంటి, మళ్ళీ 10,000 రూపాయలు ఛార్జ్ ఏంటి? జీరో బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ ఎ కౌ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫార్మింగ్ ప్యాటర్న్. వై దెన్ దేర్ ఈజ్ సచ్ ఎ మాసివ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ ఇంటూ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ ఇండియా? పాలేకర్ అన్నటువంటి మాటలది. మీ అడ్వైజర్ పాలేకరు ఏమన్నాడంటే, ఒక్క ఆవు మొత్తం అసలు వ్యవసాయదారుడు అనేవాడు ఈ పిండి కొనుక్కోలేక, మందులు కొనుక్కోలేక అప్పులు చేసి ఆరిపోతున్నాడు. నా పద్ధతి తీసుకుంటే ఒక ఆవు ఉంటే చాలు. ఒక ఆవుకి 20 ఎకరాలు, 30. అడుగో సీతారామరాజు కొడుకు కూడా చేస్తున్నాడు. నన్నా సీతారాం కొడుకు వచ్చి చెప్పాడు నాకు, ఎక్కడో కరివేపాకు వేసేట. 30 ఎకరాలకి ఒక్క ఆవు. ఆవు కూడా ఒట్టిపోయిన ఆవు చాలు, పేడ ఉత్సా ఉంటే చాలు, పాలు ఇవ్వక్కర్లా. ఈ పాలేకరే చెప్పాడు, గోవధ నిషేధించండి, ఎంత గొడవ చేయక్కర్లేదు, మొత్తం ఆవు అనేది ఎవడో చంపడం, ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ మొదలెట్టండి, ఒక్క ఆవు ఉంటే చాలు. నాకు మొన్న తొర్రేడు వెళ్ళాక తెలిసింది, ఆ ఆవు కూడా జెర్సీ ఆవులు అవి పనిచేయట, మూపురం ఉండాలట. దేశవాళీ ఆవు, మూపురం ఉన్న ఆవని. ఇదేంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఆవంటే ఆవే కదా అన్నా నేను. కాదుటండి, దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు తొర్రేళ్ళలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు. ఎంత సబ్జెక్ట్ ఉందంటే, అక్కడ అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు వచ్చాడు, ఒక అగ్రికల్చరల్ వర్కర్ వచ్చారు, వాళ్ళకి తెలుసు మొత్తం సబ్జెక్టు. వాళ్ళే సబ్జెక్ట్ లేకుండా లేరు. తీసుకెళ్ళి ఎలా కలుపుతారు డ్రమ్ములో, ఒక్కోటి ఎంత వచ్చేస్తుంది, ఎంత పేడ వస్తుంది, ఒక వారం రోజులది కలిపితే 5 రోజుల మురగబెట్టాలి, దాని మీద గుడ్డ కట్టాలి, అన్నీ తీసి చూపించారు. చూపించిన తర్వాత ఇగో వీడియోలు కూడా తీశాడు రామారావు. మొత్తం వాళ్ళు చెప్తుంటే వీడియో తీసి పట్టుకొచ్చాడు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.